హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరై ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం ద్వారా ఏ క్షణంలోనైనా షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నందున ఎన్నికల నిర్వహణ కోసం అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలని, ఎన్నికల ఏర్పాట్లను మరింత ముమ్మరం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటించే తేదీలు ఖరారయ్యాయి. మొత్తం 3 బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 10న మల్కాజ్గిరి, 16న నాగర్ కర్నూల్, 18న జగిత్యాలలో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొననున్నారు. రాష్ట్రంలో కొత్త వెహికల్స్ ఇక నుంచి టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ కానున్నాయి. ఇప్పటి వరకు ఉన్న టీఎస్ పేరును టీజీగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. మంగళవారం ఈ అంశంపై గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ నేత బసవ లక్ష్మీ నరసయ్య ప్రయాణిస్తున్న పర్సనల్ కారు ప్రమాదానికి గురైంది. రామాయంపేట వద్ద అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో బసవకు స్వల్ప గాయాలయ్యాయి. మెదక్ పార్లమెంట్ ప్రభారీగా ఉన్న బసవ లక్ష్మీ నరసయ్య మంగళవారం హైదరాబాద్ లో జరిగిన అమిత్ షా సభలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ శ్రీరాముడి వారసుడని ఎంపీ బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ పీఎం అభ్యర్థి ఎవరో ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి ఉంది. 100 రోజులు దాటిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు కనిపిస్తాయి. రేషన్ కార్డు నిబంధన పెట్టి లబ్ధిదారులకు కోత పెడుతుంది. రైతులకు ₹2 లక్షల రుణమాఫీపై ఏం చెప్పట్లేదు. 6 గ్యారంటీలు అమలుకు ₹1,00,00,000 కోట్లు బడ్జెట్ కావాలి అని హైదరాబాద్ సభలో ఆయన మాట్లాడారు. నరేంద్ర మోదీ 3వసారి ప్రధాని అవడం ఖాయమని అమిత్ షా అన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపీ బూత్ అధ్యక్షుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడికి వెళ్లినా మోదీ నామస్మరణనే ఆయనను 3వసారి ప్రధానిగా చేద్దాం, 400 ఎంపీ సీట్లు కానుకగా ఇద్దాం, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయని ఆయన అన్నారు.